తండ్రి హరిశ్చంద్ర, నా తల్లి చంద్రమతి, నేను లోహితుడు. ఎక్కడ నా పిల్ల మాధవి? మీరు లోహితుడు, నేను పురోహితుడు. పెళ్లి కూతురు కిడ్నాప్ అయింది కాబట్టి వేరే ముహూర్తం పెట్టేదా? ఇదంతా నీ వల్లే జరిగింది. అసలు పెళ్లి కూతురుని బుట్టలో పెట్టి తీసుకురావడం ఏంటయ్యా? నన్ను మోసుకుని అంటే నేనే మోసుకొచ్చేవాని కదా. అయ్యా, మేనమావ తీసుకురావడం సాంప్రదాయం. పైగా మీరు ఆవిడ మోయలేరు కూడాను. నేనెంత వెయిట్ మోయగలను నాకే తెలుసు. అయినా బంగిని పండి మామిడి పండును బుట్టలో పెట్టి వ్యాన్ లోకి ఎక్కించినట్టు ఎక్కించేశారు కదయ్యా. మార్చండి మీ బుట్టల సాంప్రదాయాన్ని. అలో అలో అలో, అరే కోట, ఇందాక నీ లెవెల్ ఏంటో తెలియక గ్రాండ్ సమ్ 10 లక్షలు అడిగాం. ఇప్పుడు నీ స్టేటస్ ఏంటో బాగా తెలిసిందిరా. అందుకే ₹1,00,00,000 ఫిక్స్ చేసాం. 10 లక్షల నుంచి ₹1,00,00,000 పెంచేశారా? అయితే ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫైనాన్షియల్ మ్యాటర్ ఆయనతో మాట్లాడుకోండి. రే ఇట్రారా. ఎవరు? కిడ్నాపర్స్. హలో కిడ్నాపర్స్ గారండి, నేను మాధవ్ హస్బెండ్ మాట్లాడుతున్నానండి. పెళ్ళి అవ్వకుండా భర్త ఏంట్రా బాట్కో. మీ వల్లే మిస్ అయ్యానండి. మీరు కాసేపు వెయిట్ చేసి ఉంటే మాధవి నా మిస్సెస్ అయి ఉండేదండి. ఎనీహో వాట్ యు వాంట్ అండి? పుచ్చకాయ బద్దలు కావాలరా. నీ అయ్యా ఇందాక నుంచి ₹1,00,00,000 అని అడుగుతున్నా కదరా. మావయ్య, నువ్వు నాకు ఇవ్వాల్సిన కట్నం ₹1,00,00,000 ఇచ్చేసేయ్. నేను ఇవ్వను. నువ్వు ఇంకా నా కూతురికి మొగుడుగా కన్ఫర్మ్ కాలేదు కదా. ఈ లోపల కిడ్నాప్ చేసినోడు తీసుకెళ్లి పుటిక్కని తాడు కట్టాడు అనుకో, మరి ఆడికి కూడా తుడమా పడమా మరి ముట్ట చెప్పుకోవాలి కదా. మరి ఆడికి ఇచ్చి నీకు ఇచ్చి సారీ డబుల్ పేమెంట్ అయిపోద్ది. అందుకే నువ్వే సింగిల్ గా పేమెంట్ ఇచ్చి సీక్రెట్ గా సెటిల్ చేసుకో. అయితే పోలీస్ కేసు పెడతా. ఇక్కడ పెడితే అక్కడ పుట్టి కింద చంపేస్తా అన్నాడు. అప్పుడు పాప మీడు తాళి కట్టకుండానే మేలువిడో అయిపోతాడు. హలో హలో, నా మిస్సెస్ ని మీరేం చేయకండి. నేను మీ దగ్గరికి వస్తా. మీ ₹1,00,00,000 మీకు ఇచ్చేస్తా. మావయ్య, డబ్బు ఇవ్వకుండానే మాధవి నేను రక్షిస్తా. ఎలా చెప్పను, చేసి చూపిస్తా. దట్ ఈజ్ లోహిత. ఐ యామ్ పురోహిత. ఆపండ్రా, మంత్రాలు లేకపోతే మధ్యలో ఇదే ఎదవ నువ్వు చెంచు. అన్న మరి దీని ఏం చేయమంటావు? మడిచి మెత్తటి పెసలు. ఆ ₹1,00,00,000తో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? బసపూర్ణం కొట్లో ఇడ్లీలు కొనుక్కుంటావా? నీకెందుకు? లైఫ్ ఎంజాయ్ చేస్తాం, నీకెందుకు? ఇలా మాట్లాడడానికి మీ ఇద్దరికి సిగ్గుగా లేదు? ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆ డబ్బులతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? మగాళ్ళేనా మీరు? ముందు మీసాలు తీసేయండి. అసలు మా గురించి ఏమనుకుంటున్నావు? కొంచెం మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఇచ్చేదేంట్రా? నువ్వు దొంగ వదవి. ఎస్, దొంగనే. నన్ను దొంగం చేసింది ఎవరో తెలుసా నీకు? ఏ ఈ సమాజం నిన్ను దొంగం చేసిందా? అవును, ఈ సమాజంలోని ఒక వ్యక్తి నన్ను దొంగం చేశాడు. వాడే వీడు. ఇతను నన్ను దొంగం చేశాడా? ఎస్, ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్. తమ్ముడు, అన్నయ్య అక్కడే ఉండి చెప్పు. అలాగే. ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్. ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో ఇంటర్వ్యూలు ఫేస్ చేశారు. ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు. బట్ దిస్ ఈస్ లాస్ట్ ఇంటర్వ్యూ. సింగిల్ ఆఫీసర్. అన్నా, నువ్వేం టెన్షన్ పడకన్నా. వాళ్ళని పట్టుకోవడం మన వల్ల కాదన్నా. వాళ్ళ వెనకాల ఎవరెవరో ఉన్నారు. మనం పని చేద్దాం అన్నా. కొరడా వీరుడు అని ఒకడున్నాడు. వాడిని మనం కిరాయికి మాట్లాడుకుందాం. చెప్పను. చెప్పు. చెప్పను. ఇప్పుడేనా చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలా? చెప్పను. ఎవర్రా మీరు? ఏం కావాలి? కొరడా వీరుడు గారు. కూర్చోండి, వస్తున్నా. రే ఇప్పండి రా కట్లు. కొట్టేటప్పుడు ఉన్న శ్రద్ధ తుడిసేటప్పుడు ఉండదేంట్రా? బ్లడ్ ఎక్కడ ఉంటే ఎక్కడ దొరుకుతున్నావే? ఎవరు కావాలి? కొరడా వీరుడు గారిని కలవాలండి. కొరడా వీరుడు నేనే. మరి మిమ్మల్ని అతను కొడుతున్నాడు ఏంటండి? అది నా క్యారెక్టర్. ఏంటది? రాజా రవీంద్రన్ సంహని రవితేజ్ 5 లక్షలు ఇచ్చాడు. రాజా రవీంద్ర చెన్నైలో సీరియల్ ఉందని చెప్పి పారిపోయాడు. అతన్ని చంపలేనందుకు సిగ్గుతో రవితేజ్ డబ్బులు రవితేజ్ వెనక్కి ఇచ్చేసి పశ్చాత్తాపంతో కొరడా దెబ్బలు తింటున్నాను. అందుకే నన్ను కొరడా వీరుడు అంటారు. అతను చెప్పు చెప్పు అంటున్నాడు, మీరు చెప్పను చెప్పను అంటున్నారు. వాడు నా మీద జాలితో దెబ్బలు చాలు అని చెప్పమంటున్నాడు. నాకు ఇంకా పశ్చాత్తాపం సరిపోక చెప్పను అంటున్నాను. అయినా డీటెయిల్స్ నీకెందుకురా? ఎక్స్క్యూజ్ మీ అన్నా, అడ్వాన్స్ ఇచ్చి.
మన పని అయిందా ఓకే, లేదంటే మన డబ్బులు మనకి ఇస్తాడు, వాడు కొరడాతో దెబ్బలు తిట్టాడు. మీరు మాట్లాడుకోవడం నా దగ్గరకు వచ్చారా? విత్ యువర్ పర్మిషన్, నా కాబోయే మిస్సెస్ ను ఒక ఇద్దరు మిస్ చేశారండి. నా మిస్సెస్ తీసుకొచ్చి నాకు మిస్సెస్ చేయాలండి యాజ్ ఏ మిస్టర్. తెలుగులో చెప్పరా? నా కాబోయే భార్యను ఇద్దరు కిడ్నాప్ చేశారండి. నా భార్యను తీసుకొచ్చి నాకు భార్యను చేయాలండి. అదంతా వాళ్ళ ఫోటోలో ఉన్నాయి. ఇది తీసుకో. ఇంకో ఫోటో కొనబోట్లేదండి, ఎక్కడ పోయి. అయితే నేను ఒక్కనే పట్టుకుంటే సరిపోతుంది కదా? ఎగ్జాక్ట్లీ. దట్ ఇస్ జనం. టోటల్ అమౌంట్ 2 lakhs. 1 lakh అడ్వాన్స్. ఇదిగో అన్న తీసుకోండి. ఒరిజినల్ కదా? ఓన్ ప్రింట్ అండి. క్వాలిటీ. ఓకే, ఒక 1 week లో పని అవుతుంది కదండి. వాళ్ళు పట్టుకునేది నేనా నువ్వా? మీరే. మరి నువ్వు టైం అడుగుతావండి, దొరికినప్పుడు నేనే తీసుకుంటావా? ఓకే, ఉంటానండి. చూసావరా, రవితేజ రాజారేంద్ర పరిచయం లేకపోయినా కచ్చెప్పు లచ్చలా కొట్టేనా ఎవరికైనా అంతా పెట్టుకుంటే అప్పుడైపోద్ది అంతే. అర్థం కానీ అలా చూస్తున్నాడు.